సహోదర సహోదరులకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు సందేశం మీద ఒక సందేశం ఈ స్థలంలో నుండి దేవుని పిల్లలమైన మనకు దొరుకుతూ ఉంది. ఇవన్నీ వినటం, జ్ఞాపకం ఉంచుకోవటం, వ్రాసుకోవడం అనే అలవాటుకు మించి వీటన్నిటినీ నేను ఎప్పుడు అభ్యాసంలో పెట్టగలుగుతాను అన్న ప్రశ్నతోనే మన వాక్యం వినగలుగుతూ ఉంటే తప్పనిసరిగా మన విన్న వాక్యం మన జీవితంలోకి ఏదో ఒక దినమున ప్రభు తీసుకుని వచ్చి తప్పక మనలను మారుస్తాడు, రూపాంతరపరుస్తాడు. చివరగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోకి మనలను తీసుకుని వస్తాడు. మంచిది. మరి ఈ రాత్రి దేవుని వాక్యం కొరకు నిలిచి ఉన్న మిమ్మల్ందరినీ మరోసారి ప్రభు నామంలో అభినందిస్తూ, దూరం నుంచి వచ్చిన వారు వెళ్ళవలసి ఉండి వారు వెళ్ళారు అని నేను గ్రహిస్తూ ఉన్నాను. పర్వాలేదు, సంతోషం. మీరంతా వాక్య ప్రేమికులుగా ఈ చోట నిలిచారు అని నేను గ్రహించి మిమ్మల్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చక్కని సింగింగ్ టైం, అలాగనే మంచి వర్షిప్ టైం, ఇవన్నీ ఎంతో అర్థవంతంగా దేవుడు మన మధ్య సాగిస్తూ ఉన్నాడు అని నమ్మి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయా పరిచర్యల్లో నిలిచి మనకు పరిచర్య అందిస్తున్న సహోదరులకు సోదరీలకు ప్రభు పేర నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. నా వంతులో ఇది రెండవ సందేశం. జాగ్రత్తగా మీరు వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాం. ఉదయకాలం క్రీస్తు వలె అంటే ఆయన దేవుని కుమారుడు, మనం కూడా కుమారుల వలె మనం ఎదగాలి అని ఒక 7 సంగతులు, కుమారుల యొక్క జీవిత విశేషాలు మీతో పంచుకున్నాను. ఆయన కుమారుల వలె ప్రత్యేకంగా జీవించాలి, ఆయన కుమారుల వలె సమాధానం స్థాపించాలి, ఆయన కుమారుల వలె సిలువ వరకు విధేయత చూపాలి, ఆయన కుమారుల వలె నిష్పక్షపాత వైఖరితో జీవించాలి, ఆయన కుమారుల వలె మన కనికరము కలిగిన వారం కావాలి. అలాగనే ఆయన కుమారుల వలె మనం దేవుని శిక్షను ప్రేమించాలి. చివరగా ఆయన కుమారుల వలె దేవుని పనిలో మనం బాధ్యత కలిగి మనం బ్రతకాలి. అది ఈరోజు ఉదయం నేను మీతో పంచుకున్న విషయాలు. మరో ప్రాముఖ్యమైన విషయం మనం ఈ పూట అధ్యయనం చేస్తాము. జాగ్రత్తగా సావధానంగా మీరు వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీకు ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎన్ని వందనాలు చెప్పినా ఇంకా మీకు మేము రుణపడి ఉన్నవారమే అని మాకు అర్థమైపోతూ ఉంది. ఎన్ని మేలులు మా కొరకు మీరు చేశారో అవి లెక్కించదు అనుకుంటేమా, అవి మా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి. ఇన్ని మేలులు మీ వలన పొందిన మేము మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా ఇంకా రుణపడి ఉన్నవారమే అని మేము గ్రహించి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ,
మరికొద్ది నిమిషాలు మేము నీ వాక్యం వినబోతూ ఉండగా మాకు అర్థమవునట్లు, మేము గ్రహించినట్లు మీ కృపా కార్యం మా మధ్య మాలోన మీరు జరిగించి సిలువ వేయబడిన మా ప్రభు అయిన యేసుక్రీస్తును మా మధ్య మీరు బహుగా హెచ్చించమని క్రీస్తు యేసు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఈ బలహీనుడను నీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రియులందరినీ నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాలలో మొదటి 3 అధ్యాయాలు యేసుక్రీస్తులో మనకున్న భాగ్యాల గురించి మాట్లాడతాయి. యేసుక్రీస్తులో మనకున్న ప్రివిలేజెస్, భాగ్యాలవి. 4, 5, 6 అధ్యాయాలలో యేసుక్రీస్తు కొరకు మన బాధ్యతలు మాట్లాడతాయి. నేను చాలాసార్లు బెరాకాలో చెప్పాను, యేసుక్రీస్తులో మనకున్న భాగ్యాలు అనుభవించి మన బాధ్యతలను సరిగా నిర్వర్తించాలి. లేదండి, నేను భాగ్యాలు మాత్రమే అనుభవిస్తాను, నేను ఏ బాధ్యత నేను భరించను అని నీవు అనుకుంటే నీవు ఒక బరితగించిన క్రైస్తవుడు అన్నమాట. ఈనాడు క్రైస్తవ సంఘాలలో ఈ బరితగించే మనుషుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. దేవుని సేవకుడు, సంఘములో బాధ్యత గల సహోదరుడు, సంఘములో దొరుకుతున్న వాక్య పరిచర్య, సంఘములో దొరుకుతున్న ప్రార్థనా పరిచర్య, వీటన్నిటి వలన ఎన్ని మేలులు పొందాలో అన్ని మేలులు పొందుతుంటారు. కానీ సంఘము కొరకు, సేవకుని కొరకు, సేవ కొరకు మీరు ఏమి బాధ్యత వహించకపోవడం అది చాలా దురదృష్టం అనిపిస్తుంది. అంతెందుకు, ఈ రాత్రి నా ముందు కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను, సంఘములో ఉన్న భాగ్యాలన్నీ అనుభవిస్తున్నావు కదా, మరి సంఘములో నీకున్న బాధ్యత ఏంటి? అప్పుడప్పుడు మేము అడుగుతుంటాం, బ్రదర్ మీరు ఏం చేస్తుంటారండి అని. మరంట నేను టీచర్నండి అన్నాడు ఒక ఆయన, మరొక ఆయన ఇంజనీర్నండి అన్నాడు, మరొక ఆయన మెడికల్ డాక్టర్నండి అని చెప్పాడు. ఇలా ఏదేదో చెప్పారు, చెప్పనివ్వండి, అవి నిజమే. మరి సంఘములో మీరేం చేస్తుంటారు అని అంటే వీళ్ళ దగ్గర జవాబు లేదు. లోకములో ఏం చేస్తుంటారంటే చెప్పడానికి మాటలు ఉన్నాయి, కానీ సంఘములో మీరు ఏం చేస్తుంటారు అంటే వీళ్ళ దగ్గర చెప్పడానికి ఏ మాట లేదు. ఇలాంటి వాళ్ళే బరితెగించిన క్రైస్తవులంటే. వీళ్ళు భాగ్యాలు మాత్రమే అనుభవిస్తుంటారు, బాధ్యతలు మాత్రం ఏమీ వీళ్ళకి పట్టింపుకు రావు. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి పత్రిక రాసినప్పుడు మనకున్న బాధ్యత మనం గుర్తెరుగుతాము అని ఈ 6 అధ్యాయాల్లో క్రైస్తవ సంఘానికి 6 బొమ్మలు గీసినాడు ఆయన. ఈ 6 అధ్యాయాల్లో క్రైస్తవ సంఘానికి 6 బొమ్మలు వేశారు పెద్ద ఆయన. మొదటి అధ్యాయంలో సంఘము యొక్క చిత్రం ఏమిటి అంటే మనము శరీరం అంట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిరస్సు అన్నాడు. ఆయన శిరస్సు, మనము శరీరం, ఆయనతో మనము, మనతో ఆయన అతుకబడి ఉన్నాము అని మొదటి అధ్యాయం 22, 23 వచనాల్లో చెప్పేస్తాడు. కనుక ఆయన శిరస్సు, మనము శరీరం, ఆయనలో మనం, మనలో ఆయన అతుకబడి ఉన్నాం. కాబట్టి ఇది భాగ్యమే ఆయనలో అంటుకట్టబడి ఉండడం. కానీ ఆయన ఏం చెప్పారో అది చేయడం, అది మన బాధ్యత అవుతుంది. తర్వాత 2వ అధ్యాయానికి వచ్చారనుకోండి, పౌలు భక్తుడు మరో చిత్రం వేశాడు. ఆ చిత్రం ఏంటనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పునాది రాయి, మనమంతా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆయన మీద కట్టబడుచున్నాము. సంఘం అంటే ఒక మందిరం, ఇదొక నిర్మాణం. మూలరాయి ప్రభు అయిన యేసుక్రీస్తే, ఆయన పైన సజీవమైన రాళ్ల వలె ఉండి మనం భూమి మీద దేవుని కొరకు, దేవుని మహిమ నిమిత్తం ఒక మంచి మందిరముగా కట్టబడాలి. మూలరాయితో అతుకుబడని మిగిలిన రాళ్ళు లేని ప్రియులారా మూలరాయి అది నిర్మాణం అవ్వదు. కనుక ఆయన పునాది రాయి,
మనం ఆయన పైన కట్టబడుచున్న వారము అన్నాడు. ఈ సంగతులు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 21వ వచనం వరకు రాసి ఉంటాయి. అర్థమవుతుందని చెప్పింది. ఆయన శిరస్సు, మనము శరీరం. ఆయన మూలరాయి, మనము మందిరం. 3వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు భక్తుడు ఏమని రాస్తాడంటే, సంఘం అంటే ఏంటో తెలుసా, ఇది మర్మం అన్నాడు. సంఘం అంటే మర్మం. పూర్వకాలంలో ఉన్న చాలామందికి సంఘం అంటే అది అర్థం కాలేదు. అదే తెలుసుకుందామని వాళ్ళు చాలా తంటాలు పడ్డారు, కానీ వారి వల్ల కాలేదు. అయితే చివరి దినాల్లో దేవుడు మాకు అంటే అపోస్తలులకు ఈ సంగతిని బయలుపరిచినాడు. కనుక ఇప్పుడు సంఘం అంటే అర్థం ఏమిటి అంటే, ఆయన మర్మముగా ఉంచినవాడు, మనము బట్టబయలు అయిన వారం. సంఘమును ఆయన మర్మముగా ఉంచాడు. అందులో శోధింప సఖ్యము కాని ఐశ్వర్యము సంఘములో ఉంది. మరి సంఘమైనటువంటి మనం ఈ శోధింప సఖ్యము కాని ఐశ్వర్యాన్ని గురించి ఈ లోకములో ఉన్న మనుషులకు మనం బోధించేటువంటి బోధకులుగా ఆయన మనల్ని చేశాడు. మిట్టకు 3వ అధ్యాయంలో సంఘం అంటే దేవుడు దాచి ఉంచిన మర్మం. సంఘం అంటే ఒక రోజున బయలుపరచబడిన సత్యం. అది 3వ అధ్యాయంలో ఉంది. 4వ అధ్యాయంలో రిఫరెన్స్ చెప్తాను చూడండి. అపోస్తలు అయిన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి మీరు 11 వచనాలలో దాని గురించి పౌలు రాస్తాడు. 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి, చెల్లి అక్క వినండి, సంఘం అంటే ఎవరో తెలుసా, నూతన పురుషుడు అని రాశాడు. నూతన పురుషుడు. మరి ఆయన ఎవరు అంటే, మన నూతన పురుషులుగా సృష్టించిన సృష్టికర్త. మనను నూతన పురుషులుగా తయారు చేసి నూతన స్వభావం ఇచ్చి చిత్తవృత్తి యందు మార్పును తీసుకుని వచ్చి ఈ లోకములో లోకానికే చాలా ప్రశ్న వచ్చినట్లుగా ఒక అద్భుతమైన జీవితం జీవించే నవీన పురుషులమంట మనం. సంఘం అంటే నూతన పురుషుడు. ఈ నూతన పురుషుని సృష్టించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దాని గూర్చిన మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాల్లో రాసి ఉంటుంది. కనెక్షన్స్ మర్చిపోకండి. ఆయన శిరస్సు, మనము దేహం. ఆయన పునాదిరాయి, మనము నిర్మాణం. ఆయన మర్మంగా ఉంచినవాడు, మన మర్మాన్ని విశదపరిచిన వారం. ఆయన సృష్టికర్త, మనము నూతనమైన పురుషులం. ఇవన్నీ నేను చెప్పలా, పౌలు భక్తుని చెప్పి, ఒరే బాబు, యేసుక్రీస్తులో మీకున్న ఆధిక్యతలు మీకు అర్థం కావాలన్నా, యేసుక్రీస్తులో మీకున్న బాధ్యతలు మీకు అర్థమై సరిగా మీరు బ్రతకాలన్నా, అసలు మీ పొజిషన్ ఏంటో తెలుసుకుంటారా నాయన. యేసుక్రీస్తులో మీ స్థానం తెలుసుకోండి, అప్పుడు స్థితిలో మీరు చాలా బాగుంటారు. యేసుక్రీస్తులో మన స్థానమే మనకు తెలియకపోతే మన స్థితిలో మనం ఏం బాగుంటాం చెప్పండి. యేసుక్రీస్తులో మన భాగ్యాలే మనకు తెలియకపోతే మనం ఎలాగ బాధ్యతలు నిర్వర్తించి ఒక బాధ్యత గల మనుషులుగా బ్రతుకుతామని చెప్పండి. ఇంకెక్కువ చెప్పలేను. 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయంలో పౌలు ఏమంటాడు అంటే, సంగమా మీరెవరో తెలుసా, మీరు వధువు, నేను వరుడు అన్నాడు. వధువుకి వరుడికి మధ్య ఉన్న కాంజుగల్ లైఫ్, సంసార జీవితంలో ఆ వరుడు వధువు ఇద్దరు ఎంత సమైక్యమైపోతారో నేను మీరు అంత సమైక్యమై బ్రతకాలి అని రాశాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33వ వచనం వరకు పెళ్ళిళ్ళలో చదువుతుంటాము. కానీ ఇది సంఘం కొరకు నేను రాశాను, పెళ్ళిళ్ళ కొరకు కాదు అని పౌలు చెప్పాడు. ఒరే బాబు, మీ కొరకు రాశాను రా నాయన. మీరేమో పెళ్ళిళ్ళలో చదివి ఈ వచనం మీద పెద్ద అర్థమైనట్టు మీరు దులిపేసుకుని పోతున్నారు. మీరు అసలు నేను మాట్లాడుతున్న దేని గురించో తెలుసా, సంగమ గురించి రాశాను ఇవన్నీ అన్నాడు. చూడండి, కావాలంటే 5వ అధ్యాయంలో ఇలా రాసి ఉంటుంది. చదువుతున్నాను చూడండి ప్రియులారా, మీ కొరకే చదువుతున్నాను. 32వ వచనం. అయితే ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు వరుడని, సంగమను గూర్చియు వధువని చెప్పుచున్నాను. అయితే పెళ్ళిళ్ళలో ఈ మాట అవసరం, తప్పక మనం చదవాలి. ఎవరి యొక్క బాధ్యతలు వాళ్ళకి నేర్పించాలి గనక క్రైస్తవ వివాహాల్లో చదవదగిన ఒక అర్థవంతమైన ఆరోగ్యకరమైన వాక్య భాగం, అనుమానమే లేదు.
కానీ పెళ్ళిళ్ళ కొరకు మాత్రమే ఈ వచనాన్ని ధ్యానం చేసి సంఘం కొరకు ఈ వచనాలు మనం ధ్యానం చేయకపోతే మిస్సింగ్ ద మార్క్, మన గురి తప్పి భక్తి చేస్తున్నామన్నమాట. అర్థమవుతుంది అనుకుంటాను. 6వ అధ్యాయంకి వచ్చేసరికి వినండి 6వ అధ్యాయంకి వచ్చేసరికి యేసయ్య అంటాడు, ఓ సంగమా ఎఫెసు వారలారా, మీరెవరు నేనెవరో తెలుసా మీకు? 6వ అధ్యాయములు అంటాడు, నేను సైన్యాధిపతిని, మీరు సైన్యం అన్నాడు. సాతానుని ఎదిరించండి, వాడిని ఓడించండి, దాని కొరకు నేను ఇచ్చిన సర్వాంగ కవచం ధరించండి. నేను కమాండర్ ఆఫ్ ద ఆర్మీ, నేను సైన్యాధిపతిని, మీరేమో సైన్యం అని మీరు ఎరగండి, ఈ లోకములో పోరాట జీవితం జీవించండి అన్నాడు. ఇన్ని విషయాలు ఉన్నాయండి. మరి ఈ 6 అధ్యాయాల్లో మళ్ళీ చెప్తాను, ఆయన శిరస్సు, మనము శరీరం క్లోజ్గా అతుకబడితిమి. ఆయన పునాది రాయి, ఆయన మీద మన సజీవమైన రాళ్ళమై కట్టబడుచున్నాము, చాలా క్లోజ్గా ఉన్నాము. ఆయన మర్మాన్ని గుప్తంగా ఉంచిన వాడు, ఆయన మర్మాన్ని మనం బట్టబయలు చేసినటువంటి వారము, శోధింప శక్యము కాని ఐశ్వర్యాన్ని లోకానికి నేర్పించే ఉపదేశకులం మనం. 4వ అధ్యాయంలో ఆయన సృష్టికర్త, మనము నూతన పురుషులం. 5వ అధ్యాయంలో ఆయన వరుడు, మనము వధువు. 6వ అధ్యాయంలో ఆయన సైన్యాధిపతి, మనమేమో వింటున్నారా సైనికులం. ఈ ఏలగోరి, ఈ అలంకార భాష, దాన్ని మనం బాగా ధ్యానం చేస్తే చాలా సందేశాలు మనం నేర్చుకోవచ్చు. చాలా వర్తమానాలు ఉంటాయి ఒక్కొక్క ఆలోచన కింద. సరే, ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం ఏంటనంటే, ఉదయం చెప్పాను, క్రీస్తు వలె ఉండుట అంటే ఆయన కుమారుడుగా ఉన్నాడు, మన కుమారులుగానే ఉండాలి అని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, వినండి ప్రియులారా, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటంటే క్రీస్తు వలె ప్రవర్తించుట, ఆయన ప్రవర్తన మనం నేర్చుకోవాలి. నేను ఉదయమే చెప్పాను, క్రీస్తు వలె ఉండడం అంటే ప్రవర్తన, నడవడిక, క్యారెక్టర్ అండ్ కాండక్ట్. ఈ రెండో తెలియకపోతే మన క్రీస్తు వలె ఉండడం అవ్వదు. కనుక నేను రాత్రి వేళ క్యారెక్టర్ చెప్తాను, రేపు ఉదయం కాండక్ట్ చెప్తాను, రేపు రాత్రి పరిచర్య చెప్తాను. క్రీస్తు వలె పరిచర్య రేపు రాత్రి చెప్తాను, క్రీస్తు వలె నడుచుకోవడం రేపు ఉదయం చెప్తాను, క్రీస్తు వలె ప్రవర్తించడం ఇప్పుడు చెప్తాను, క్రీస్తులాగే కుమారులు ఉండడం ఉదయం చెప్పేశాను. కనుక ప్రియులారా, క్రీస్తు వలె ప్రవర్తించడం. అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, ఇక్కడ ఏ విషయంలో ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మన అభివృద్ధి చెందాలి అంటే క్రీస్తు లాంటి ప్రవర్తనలో అభివృద్ధి చెందాలి. బిల్డింగ్ అప్ అవర్ క్యారెక్టర్. క్రైస్తవ్యానికి పట్టిన ఒక విచారకరమైన దరిద్రం ఏంటో కానీ, మేము దేవుని కొరకు అది చేస్తాం, దేవుని కొరకు ఇది చేస్తాం, మేము అక్కడ పరిగెత్తుతాం, ఇక్కడ పరిగెత్తుతాం అనేవాళ్ళు ఉన్నారు. కానీ దేవునిలో ఉన్న క్యారెక్టర్ని నేను కట్టుకుంటాను, దేవుడు మెచ్చే, దేవుడు అభినందించే ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. నేను నా వల్ల ఏం జరుగుతాదో, నేను ఏం సేవ చేయగలుగుతానో అది తరువాత మాట. ముందు దేవుడు నాలోనికి చూసినప్పుడు ఆయన మెచ్చే ప్రవర్తన నా లోపల కనబడాలి కదా. అక్క చెల్లి తమ్ముడన్న చెప్పన, నడవడిక మనుషులకు కనబడుతుంది, ప్రవర్తన దేవునికి కనబడుతుంది. ప్రవర్తనకు సర్టిఫికేట్ దేవుడిస్తాడు, కాండక్ట్ సర్టిఫికేట్, నడవడిక సర్టిఫికేట్ మనుషులు ఇచ్చేస్తారు. మీరు హై స్కూల్కి పోతే మీ హెచ్ఎం కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తాడు, మీరు కాలేజీకి పోతే మీ ప్రిన్సిపాల్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తాడు. కానీ సార్ నా క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే, ఏంట్రా నీ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలా? నీ లోపల పోయేమని తొంగి చూసాను అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడేమో చాలా బాగా కనబడుతున్నావు, కానీ తెల్లని పావురంలాగా నువ్వు బయట ఏం కాకిలా బతుకుతున్నావో నాకేం తెలుసు. సంఘాల్లో కూడా చాలామంది సేవకులమైన మా ముందు, అబ్బో ఎంత తెల్ల పావురాలో, మేము తెగ సంబరపడిపోతాం, మా చర్చిలో తెల్ల పావురాలు ఉన్నాయి, మా చర్చిలో తెల్ల పావురాలు, దేవునికి స్తోత్రం, తెల్ల పావురాలు అనుకుంటాం. తెల్ల పావురాలు వాళ్ళక్కడివి నల్లకాకులు. వారి ఇంట్లోకి వెళ్తే కనబడుతుంది వీళ్ళ నలుపు, అలాగనే వారి వీధిలోకి వెళ్తే కనబడుతుంది వీరి నలుపు, వారు ఉద్యోగం చేసే స్థలంలోకి వెళ్తే కనబడుతుంది వీళ్ళ నలుపు. సంఘంలో పరిశుద్ధుల మధ్య తానొక పరిశుద్ధుని అన్నట్టు ఎంత బాగా కనబడుతున్నాడో ఈ సహోదరుడు, ఎంత బాగా కనబడుతుందో ఈ సహోదరి. విచారకరమైన విషయం ఏంటో తెలుసా? నీ ప్రైవేట్ లైఫ్లో, అనగా నీ ప్రైవేట్ లైఫ్లో ఎవరూ లేనప్పుడు నీ జీవితం ఏంటి?
పబ్లిక్లో చాలా బాగా కనబడుతున్నావు, ప్రైవేట్ లైఫ్ ఏంటి? నేను స్థలంలో వాక్యం చెప్పడానికి పిలువబడ్డా. నేను నాతో పాటు మరో దైవజనుడు, మేమిద్దరం పోయి వాక్యం చెప్పాలి అక్కడ. ఆయన కొంచెం పెద్ద దేవుని సేవకుడే. ఆయన అన్నాడు, బ్రదర్ నేను కొంచెం ముందెళ్ళి వాక్యం చెప్పొచ్చేస్తాను, తర్వాత మీరు వెళ్ళి వాక్యం చెప్దురు, కానీ సెకండ్ మెసేజ్ మీరు తీసుకోండి, ఫస్ట్ మెసేజ్ నేను చేసుకుంటానని ఆయన ముందు పోయినారు. సరే, మొత్తానికి ఫస్ట్ మెసేజ్ మాట్లాడిన తర్వాత ఏమంటే ఆయన రూమ్కి వచ్చి, బ్రదర్ మీరు వెళ్ళండి అన్నాడు. నేనేమో రెండో వర్తమానం చెప్పడానికి వెళ్ళిపోయాను. ఈయనేమో మంచం మీద కాలు పెట్టుకొని తన ఒడిలో ల్యాప్టాప్ ఆన్ చేసుకొని ఏమో చదువుకుంటున్నాడో లేక ఏమో చూస్తున్నాడో అని అనుకున్నాను. నేను వెళ్ళిపోయాను అంతే. నా ప్రసంగం ముగించి వచ్చేసరికి తలుపు గడి కూడా పెట్టలేదు. ఆయన ఉన్న తలుపు గడి కూడా పెట్టలేదు. ఆయన ఎవడ తొడ మీద పెట్టుకున్న ల్యాప్టాప్లో అతను చేస్తున్నది ఏంటో తెలుసా? అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూసుకుంటున్నాడు. నేను తలుపు తీసుకుని అక్కడ నిలబడినా స్పృహ లేదు. ఎవడ వచ్చాడు, నేను దొరికిపోతాను అని స్పృహ కూడా లేదండి. నువ్వు వేదిక మీద పరిశుద్ధత మీద అంత పౌరుషంగా ప్రసంగించితివే, మరి నీ రహస్య జీవితంలో అలాంటిదేంటి చూసుకుంటూ కాలక్షేపణ చేస్తున్నావు? అంటే పబ్లిక్లో చాలా పవిత్రుడివే, పబ్లిక్లో నువ్వు చాలా పరిశుద్ధుడివే, నీ ప్రైవేట్ లైఫ్లో నీ అపరిశుద్ధత అంతా బయటకు వస్తుంది. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి, మనుషులు నీ ప్రైవేట్ లైఫ్ చూడకపోవచ్చు, కానీ పైనున్నోడు చూస్తున్నాడు. ఆయన దృష్టికి కనబడని సృష్టమేది లేదట. చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనపడిన సృష్టము ఏదియూ లేదు. దృష్టికి కనబడని సృష్టం ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉందో ఆ దేవునికి కన్నులకు, ఆయన కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. నీ నడవడికలో చాలా బాగా కనబడుతున్నావక్క నీవు, కానీ నీ ప్రవర్తనలో బాగులేవు. దేవుడు పైనున్నవాడు, అన్నీ సృజించిన వాడు, అన్నీ చూడగలిగిన వాడు, నీ ప్రవర్తన చూస్తున్నప్పుడు చాలా లోపభూయిష్టమైన జీవితం ఉంటే అయిపోయిందిగా నీ క్రైస్తవ జీవితం. యేసులాగా ఏమి మనం అభివృద్ధి చెందామని చెప్పండి? ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి అన్నప్పుడు ఆయన క్యారెక్టర్లో మన క్యారెక్టర్ ఎదగాలి. ఆయనకు లాంటి శీలం మనలో ఉత్పన్నం కావాలి. అది జరిగితే ప్రియులారా, ఈ భారతదేశంలో మనం నోరెత్తకుండానే అనేకులను ప్రభు తట్టు ఆకర్షించగలుగుతాం. మనకు పట్టిన దరిద్రం ఏంటనంటే క్యారెక్టర్ బిల్డింగ్ లేదు. మీరు శ్రద్ధగా వినగలిగితే యేసు ప్రభు యొక్క క్యారెక్టర్లో ఆయన ఎలాగ అభివృద్ధి చెందినాడో ఒక 7 సంగతులు చెప్తాను. ఈ 7 విషయాలలో నేనేం పెద్ద మొనగాడినే కాదు, నేను కూడా అభివృద్ధి చెందవలసి ఉంది. అది ఎరిగే భయపడుతూ మీకందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అని భయపడుతూనే మీతో చెబుతున్నాను. నాలో క్యారెక్టర్ తయారవ్వాలి, మీలో శీలం ఉత్పన్నం అవ్వాలి. మెట్టుగా మనం అందరము ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో మనం ఎదగాలి. ఈ రాత్రి శీలములో ఎదుగుదాం, ఈ రాత్రి ప్రవర్తనలో మనం ఎదుగుదాం. రండి ప్రియులారా, మీరు అనొచ్చు ఈ మాట, స్వామి అన్న, స్వామి తమ్ముడు, స్వామి అంకుల్, ఆయన దేవుడు కదా, ఆయన దేవుని కుమారుడు కదా, ఆయనకు వచ్చిన శీలం మనకెక్కడొచ్చుద్ది? ఈ మాట వినండి. ఏమైనా సాతానుడు చెప్పిన డిసెప్టివ్ స్టేట్మెంట్, వాడు చెప్పిన మోసపు మాట. ఆ మాట వినకండి. మన యేసు ప్రభు లాగే మన శీలోత్పత్తి చేసుకోవచ్చు, ఆయనకు లాగానే మన క్యారెక్టర్లో మనం ఎదగొచ్చు. అందుకనే ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన శీలములో అభివృద్ధి చెందాడు. ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలమైన మనం శీలములో అభివృద్ధి చెందడానికి ఏ విషయంలో అభివృద్ధి చెందాలో దానికి కావలసినటువంటి సాధనాలు పక్కనే పెట్టాడు. నేను శీలము చెప్తాను, సాధనము చెప్తాను. మనకి సాధనం, ఆ సాధనం మనం వాడుకుంటూ ఉంటే మళ్ళీ శీలం అభివృద్ధి అవుతుంది అన్నమాట. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు వారి శీలోత్పత్తి కొరకు వాళ్ళ ప్రవర్తనలో అభివృద్ధి పొందు నిమిత్తం దేవుడిచ్చిన వనరులు వాడుకోలేక ఆధ్యాత్మిక బికారులుగా బ్రతుకుతున్నారో చెప్పలేము. ఏం బికారులు ఏంటి? అట్లా గుడ్లప్పగించి వస్తున్నారు చెప్పండి. ఏం బికారులు?
ఆధ్యాత్మిక బికారులు, స్పిరిచువల్ పాపర్స్, ఆధ్యాత్మిక బికారీతనం. ఈరోజు క్రైస్తవ సంఘంలో చాలామంది ఆధ్యాత్మిక బికారులుగా బతికేస్తున్నాం. ఆయన ఇచ్చిన రిసోర్సెస్, ఆయన ఇచ్చినటువంటి సాధనాలు వాడుకోవడమే మనకు చేత కావడం లేదు. వాడుకోవడం చేతనైతే మనం ఆయనలాగే మన శీలం కూడా వృద్ధి చెందుద్ది. రెండు వరుసగా చూపిస్తాను, ఒక్కొక్కటి చిన్న చిన్న మాటలు చెప్తాను. నేను ఎక్కువసేపు చెప్పడానికి నాకు శరీరం ఏమి సహకరించడం లేదు. బాగా జ్వరంతో ఉంటేని ఏమంటే చలి కూడా వేసేస్తుంది నాకు. కాబట్టి నేను అర్థమయ్యే రీతిగా మీరు గ్రహించే విధంగా నేను 7 ఏమంటే ఆయన క్యారెక్టర్స్ మీతో చెప్తాను. సావధానంగా వినండి, నేర్చుకుందాం. ఆ శీలం నాలో ఉత్పన్నం అవ్వడానికి దేవుడు ఏమిచ్చాడో చెప్తాను. ఆయన ఇచ్చింది వాడుకుందాం, ఆయన కోరినట్టుగా మన ప్రవర్తన మార్చుకుందాం. సరే, మొదటి ప్రవర్తన, మొదటి శీలం అదేంటో చదువుతాను రండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 7వ వచనం. మొదటి యోహాను పత్రిక అందరూ చూడాలి, ప్రతి వాళ్ళు రాసుకోవాలి, మళ్ళీ ధ్యానం చెయ్యాలి. అవసరమైతే ఇంకెవరికైనా చెప్పాలనుకుంటే చెప్పండి, తప్పులేదు. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. యేసయ్య ప్రవర్తన ఏమిటంటే నీతిమంతుడు, అంతే. అది ఆయన క్యారెక్టర్, నీతిమంతుడు. ఇప్పుడు ఆయన్ను విశ్వసించి ఆయనను వెంబడించి ఆయన స్వరూపంలోకి మార్చబడ్డానికి వెంపర్లాడుతున్న క్రైస్తవ సమాజం మరి నీతిమంతులు కావాలి. మరి ఈ 66 పుస్తకాల వెలుగులో ఈ పాపులమైన మనం ఎట్లా నీతిమంతులం అయిపోతామండి? యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో యోబు ఒక పురాతన కాల ప్రశ్న ఒకటి వేశాడు. దీన్ని ఏన్షంట్ క్వశ్చన్ అని అంటారు. ఇది యోబు గ్రంథం దగ్గర నుంచి మన వరకు వస్తున్న ప్రశ్న. ఇది ఏమిటి ప్రశ్న అంటే, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడైపోతాడు? ఇది పురాతన కాల ప్రశ్న. ఇది చాలా కాలం నుంచి మనుషుల మధ్య ఏమంటే ఉన్న ప్రశ్న. స్త్రీకి పుట్టిన నరుడు వీడెట్లా నీతిమంతుడు కాగలుగుతాడు? స్త్రీకి పుట్టినటువంటి ఒక నరుడు వాడెట్లా దేవుని ముందు శుద్ధుడు కాగలుగుతాడు? ఇదంతా తేలికైన విషయం కాదు కదా అని అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన వరకు లేఖన ప్రత్యక్షత వచ్చిన తర్వాత పాపముతో పుట్టిన మనం, పాప పనులు చేసిన మనం, నరకానికి ప్రయాణం చేస్తున్న మనం ఎలా నీతిమంతులు కావచ్చునో ఈ 66 పుస్తకాల బైబిల్ చెబుతున్నది. అమ్మా, బాబు, తమ్ముడు, నువ్వు నీతిమంతుడివి కాదు, నేను నీతిమంతుడిని కాదు. నువ్వేం శుద్ధుడివి కాదు, నేను శుద్ధుడిని కాను. మరి ఎట్లా మనం నీతిమంతులు కాగలుగుతాము అనంటే దేవుడి పరిశుద్ధ లేఖనం నీతిమంతులకు ఒక 3 అనుభవాలు చెప్పింది. మొదటి అనుభవం నీతిమంతులుగా తీర్చబడుట. రెండవ అనుభవం నీతిగా జీవించుట. మూడవ అనుభవం నీతిని ప్రకటించుట. ఈ మూడిట్లో ఏది లేకపోయినా మనం నీతిమంతులమైనట్టు కాదు. నీతిమంతులుగా తీర్చబడాలి, నీతిగా జీవించాలి, నీతిని ప్రకటించాలి. ఇలా చెప్తాను వినండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో నోవహు నీతిమంతునిగా తీర్చబడ్డాడట. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైపోయాడంట. దేని బట్టి నోవహు నీతిమంతుడు అంటే విశ్వాసమును బట్టి. దీనికి ఆదికాండం 6వ అధ్యాయం మీరు 8వ వచనం కానీ కలిపారనుకోండి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం కానీ కలిపారు. ఇందాక ఆరాధించినప్పుడు చెల్లి చెబుతా ఉంది, ఏంటో తెలుసు, కృప పొందినా మనం
అయితే నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందినవాడు ఆయను. దేవుని కృప మానవుని విశ్వాసం నీతిమంతులుగా తీర్చబడే స్థాయి ఇస్తుంది. పైనుంచి దేవుడు కృపను చూపగా, కింద నుంచి మనుషుడు విశ్వాసం ఉంచగా, ఈ పాపి కాస్త నీతిమంతుడుగా తీర్చబడతాడు. నీతిమంతుడుగా తీర్చబడితే తెల్లారిపోలేదు, ప్రతిరోజు నీతిగా జీవించాలి. అదండి క్యారెక్టర్ అంటే, అదండి శీలం అంటే. నీతిగా జీవించడం అంటే ఏంటో చెప్పనా? నీతిగా జీవించడం అంటే నీదైనదేది నువ్వు వదులుకోవద్దు, నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు. నీదైనదేది నువ్వు వదులుకోవద్దు, నీది కానిదేది కోరుకోవద్దు. అది నీతిగల జీవితం అండి. ఈ రోజున మనకు పట్టిన దరిద్రం ఏంటో చెప్పనా అండి? ఊరోళ్ళంతా వచ్చి మన ఇంట్లో పడిపోవాలి, దెమ్మకొక్కలా బతికేస్తాం మనం. అది నీదా? నీది కాదు, కానీ వాళ్ళది మన ఇంట్లో పడిపోవాలని కోరుకుంటాం. చూసా, అది నీతి మాలిన జీవితం. నీదైనదేది నువ్వు పోగొట్టుకోవద్దు, నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు. అది నీతి గల జీవితం. నీతిమంతులుగా తీర్చబడిన వారు నీతిగా జీవించి నీతిని ప్రకటించాలట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చదవండి. ఆ 7వ వచనంలో పేతురు నీతిని ప్రకటిస్తూనే బ్రతికాడట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత, క్షమించండి, ఆ పైన 5వ వచనం చదువుతారు ఒకసారి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన అంతే. నీతిమంతునిగా తీర్చబడిన వాడు, నీతిగా జీవించిన వాడు నీతిని ప్రకటిస్తూనే బ్రతుకుతాడు. ఇది మొరాలిటీ, ఇది క్యారెక్టర్ అండి, ఇది శీలం అండి. అమ్మా వింటున్నారా? క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయంలో ఎదుగుదము అన్నప్పుడు మనం ఎదగవలసిన మొదటి విషయం ఏంటో తెలుసా? ఆయన లాంటి ప్రవర్తనలో మనం ఎదగాలి. అంటే నీతిలో ఎదగాలి. నీతిమంతులుగా తీర్చబడిన మనం, నీతిగా జీవిస్తున్న మనం ఈ నీతిమాలిన లోకానికి నీతిని ప్రకటిస్తూ జీవించవలసిన ఆవశ్యకత ఉంది. అన్నా, ఇది వింటుంటే ఇది సాధ్యమయ్యే విషయమేనా? నాకో సాధ్యం కాదు, నీకో సాధ్యం కాదు. కానీ నీతిని ప్రకటించి నీతిగా జీవించి నీతిమంతులుగా తీర్చబడ్డానికి మన కృషి కాదు, ఆయన కృప మనకు సహాయం చేస్తుంది. మళ్ళీ చెప్పనా? మనం నీతిని ప్రకటించి మన నీతిగా జీవించి మన నీతిమంతులు తీర్చబడ్డానికి దేవుడు మనకు అనుగ్రహించిన రిసోర్స్, దేవుడు మనకు అనుగ్రహించిన సాధనం ఏంటనంటే గ్రేస్. అంతే. అది అర్థమైన క్రైస్తవుడు కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృపతో నేను ఇట్లా బ్రతుకుతున్నానయ్యా, నీ కృపకు నేను ఏమి కృతజ్ఞతలు చెల్లించగలను? నువ్వు నా ఎడల చూపిన ప్రేమ, నువ్వు నా ఎడల కనపరిచిన కృప ఇంత ప్రభు అని ఆ కృపను వాడుకుంటూ నీతిని ప్రకటిస్తూ నీతిగా జీవిస్తూ చివరికి ఎవడ నీతిమంతులుగా తీర్చబడి బ్రతకాలి. ఇప్పుడు చెప్పండి, నువ్వు నీతిమంతురాలవేనా? ఆయన నీతిమంతుడై ఉన్నట్టు మీరు నీతిమంతులు అవ్వాలి. అదైన క్యారెక్టర్. ఆయన నీతిమంతుడైనట్టు నేను నీతిమంతుడిని కావాలి. అదైన శీలం. ఈ శీలంలో ఏమైనా అభివృద్ధి వస్తుందా? నమ్మానండి యేసు ప్రభుని, ఇక్కడ పుట్టుకుమని చచ్చిపోతే అక్కడ చట్టుకుని తేలిపోతానులే అని చిల్లర మనస్తత్వం మనకు అబ్బిందంతే. కానీ నేను నీతిగా బ్రతకాలి, లోకమునకు నీతిని నేను ప్రదర్శించాలి, లోకమునకు నేను నీతిమంతుడినని సాక్షాత్తంగా జీవించాలి అనే ఆలోచన మనకు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఒకటి. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను రండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఇలా రాసి ఉంది, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు మీరును నీతిమంతులవ్వండి. అది మీ క్యారెక్టర్లో మీరు అభివృద్ధి చెందడం. తర్వాత 3:3 చూడండి ఏమి రాసిందో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన క్యారెక్టర్ ఏంటనంటే పవిత్రత. ఆయన క్యారెక్టర్ ఏంటనంటే పవిత్రత. నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను మా వాళ్ళని, యేసు ప్రభు పరిశుద్ధుడా పవిత్రుడా అని. ఇదేం ప్రశ్న అండి? యేసు ప్రభు పరిశుద్ధుడు కదా అంటారు.
ఎవడు కాదన్నాడు? మరి ఇక్కడ పవిత్రుడు అంటే అర్థం ఏంటండి? ఆయన పరిశుద్ధుడు కదా, మరి ఇక్కడ పవిత్రుడుగా చేసుకోవడం ఏంటి? ఇది మనకు అర్థం కావాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 4:15 చూడవలసిందే. యేసు ప్రభు దేవుడుగా పరిశుద్ధుడే, అందులో ఏమీ అనుమానమే లేదు. మరి ఆయన ఎలాగ పవిత్రుడైనాడట? మన ప్రధాన యాజకుడు హెబ్రీ 4:15 చూడండి, ఏముందమ్మా? మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. పవిత్రుడు అంటే అది అర్థం. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా ఆయన శోధింపబడనేరడు, నో డౌట్. కానీ నీ కొరకు పాప శరీరాకారంతో ఈ లోకమునకు వచ్చిన కారణం చేత ఆయన శోధించబడివాడు అయ్యాడు. హీ బికమ్ టెంప్టబుల్, ఆయన శోధించబడిన వాడైపోయినాడు. అందుకనే సాతానుడు వచ్చి ఆయనను శోధించినాడు. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా? ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు, ఆయన ఎప్పుడు శోధించబడడు. కానీ నీ కొరకు నా కొరకు పాప శరీరాకారంతో వచ్చిన కారణం చేత ఆయన శోధించబడగా ఆయన ఏం చేశాడో తెలుసా? ఎన్నిసార్లు శోధించబడినా, ఎంత బలమైన శోధన వచ్చినా ఆయన శోధన జయించి తాను పవిత్రునిగా చేసుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన పవిత్రుడు గనక మన పవిత్రులమేనా? ఆయన పవిత్రుడు గనక మన పవిత్రులుగా చేసుకుంటున్న వారమేనా అంటే అర్థం, మనము కూడా యేసు వలె అన్ని విషయాలలో శోధించబడినప్పుడు, యేసు వలె మనం కూడా అన్ని విషయాల్లో శోధించబడినప్పుడు ఆ శోధన జయిస్తూ, అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా, ఆ శోధన జయిస్తూ మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవడమే అది క్యారెక్టర్ బిల్డింగ్. మీరు ఏమనుకోపోతా మాట చెప్పనా? అన్న పడిపోయానన్నా, ఎప్పుడు జనవరి మాసంలో చెప్పావు. మంచి తమ్ముడా, నువ్వు ఇలా పడిపోతే ఎట్లా, దేవుని బిడ్డవయ్యుండి ఈ బలహీనతను పడిపోతే ఎట్లా అని 2 మాటలు చెప్పి నిన్ను బలపరిస్తే ఈస్టర్ వరకు అగ్గి తీసేశావు. ఏం బతికేస్తున్నావో దేవుని కొరకు. ఈస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మే నెల రాగానే అన్న పడిపోయానన్నా, మరి ఇప్పుడు పడకుండా పవిత్రంగా బ్రతుకుతున్నానని చెప్పే రోజు ఎప్పుడు వస్తుంది చెల్లి నీకు? ఏం సహోదరుడా, నేను పడిపోలేదండి, ఈ శోధన వచ్చింది, భలే జయించగలిగినాను, ఆ శోధన వచ్చింది, భలే జయించగలిగినాను, నేను శోధనకు లొంగలేదు, శోధన జయించగలిగినాను, నన్ను నేను పవిత్రుని గుంచుకున్నాను అని చెప్పే రోజు ఎప్పుడు వస్తుంది? అలా చెప్పగలిగిన రోజు ఎప్పుడు వస్తుంది క్రైస్తవ సంఘానికి? జీవితకాలం పడిపోయాను. యేసయ్యను అడుగుదాం, యేసయ్యా మరి పవిత్రంగా నీ క్యారెక్టర్ ఉండడానికి, నువ్వు పాపం చేయకుండా ఉండడానికి, శోధించబడిన పాపం చేయకుండా ఉండడానికి ఏం వాడుకున్నావు? ఆయన అంటాడు, నేను వాక్యం వాడుకున్నాను అంతే. నీతిగా ఉండడానికి కృప ఉంది మీకు, పవిత్రంగా జీవించడానికి వాక్యం ఉంది మీకు. ఇన్ని వాక్యాలు ఎందుకండి చెప్పడం? అమ్మ వింటున్నారా? యేసుప్రభుని ఎరగక వేరొక మత విశ్వాసంలో ఉంటే, మీరు యేసుప్రభు నమ్మక వేరొక మత విశ్వాసములు ఉంటే, దేవుని మందిరానికి వెళ్ళి మన మీద అర్చనో లేకపోతే ఏదో చేసేవి ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? తెలుసా మీకు ఈ లెక్కలు? తెలంగాణ వాళ్ళకి చెప్పనా ఈ లెక్కలు? మొట్టమొదట కొత్త అమావాస్య, దాని తర్వాత ఉగాది పండగ, దాని తర్వాత వినాయక చవితి, దాని తర్వాత దసరా, దాని తర్వాత నాగుల చవితి. వింటున్నారా లేదా మీరు? నాగుల చవితి అయిపోయిన తర్వాత దీపావళి తర్వాత 4 చవితులండి. గౌరీ పున్నం 7, గౌరీ పున్నం అయిపోయిన తర్వాత భోగి తర్వాత సంక్రాంతి తర్వాత కనుమ. ఎన్ని వచ్చినాయి? 9 వచ్చాయి. యేసు ప్రభుని నమ్మకుండా ఇతర మత విశ్వాసంలో ఒకవేళ మనం ఉండిపోతే, మన దేవుని మందిరానికి వెళ్ళి అర్చకుడి ముందు కూర్చుని మనం గడిపే దినాలు 9 దినాలండి. అంటే మళ్ళీ ఏమన్నా వినాయక చవితి 3 రోజులు పెట్టుకుంటున్నారు, మాకు దినాలు తక్కువైపోయాయని దినం చేసుకుంటున్నారు మన వాళ్ళు. పోనీ 4 దినాలు మనకెందుకు కానివ్వండి, కానీ దసరా కూడా దినాలు చేసుకుంటున్నారు, మా దినాలు తక్కువయ్యాయని. మరి నీకేమొచ్చింది? 365 రోజుల్లో 50, వింటున్నారా లేదా మీరు? ఎన్ని ఆదివారాలు రావాలి ఇక్కడికి? 53.
పోనీ 50 అనుకుందాములేండి ముచ్చటగా. మరి ఎన్ని ఉపవాస ప్రార్థనకు రావాలి? 50. 100 వేసుకో. ఎన్ని బైబిల్ స్టడీకి రావాలి? 50 బుధవారాలు వేసుకో. అంటే ఎన్ని వచ్చినాయమ్మా? 150. దేవుణ్ణి నమ్మిన కారణం చేత నా పనులు పక్కన పెట్టి ఏమంటే నేను 150 సార్లు నేను దేవుని మందిరంలోకి రావాలా, సేవకుల ముందు కూర్చోవాలా, ఏమి తిప్పాలండి అనుకుంటున్నావేమో. ప్యూరిటీ తేలిగ్గా రాదు, కాస్ట్లీ. పవిత్రత చాలా ఖరీదైనది. దాని కొరకు నీ దినాలు ఖర్చు పెట్టాలి. దినాలు ఖర్చు పెడుతూ దేవుని మందిరానికి వచ్చి సేవకుల ముందు కూర్చొని తరచుగా దేవుని వాక్యం వింటూ ఉంటుంటే పవిత్రత వస్తుంది. ఎందుకంటే యేసయ్య చెప్పాడమ్మా. చూడండి ఒకసారి యోహాను సువార్త 15:3 యేసయ్య అన్నమాట చూడండి. యోహాను సువార్త 15:3 ఏం రాసింది? రండి మంచి మాట ఇది. యోహాను సువార్త 15:3 ఏం చదువుతున్నాం ఇక్కడ మనం? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా మాటలు మిమ్మల్ని పవిత్రతలోనికి తెస్తాయి. మాటలు వినడానికి రండి, దేవుని సందులో కనబడండి. మీ వరకు దేవుడు తీసుకుని వచ్చిన ప్రతి మాట వాక్యం స్వీకరించండి. ఈ వాక్యం మిమ్మల్ని పవిత్రులుగా తయారు చేస్తుంది. నీతిగా బ్రతకడానికి కృపనిచ్చినాడు, పవిత్రంగా బ్రతకడానికి వాక్యం ఇచ్చాడు. వాడుతున్నామా అసలు మనం? నీతిగా బ్రతకడానికి కృపనిచ్చినాడు, పవిత్రంగా జీవించడానికి ఆయన వాక్యం ఇచ్చాడు. వాడుతున్నామంటారా ఏదైనా? ఏమో, ఎవరి సంగతి వాళ్ళమే ఆలోచించుకోవాలి. ఈ మంచి విశ్వాసుల సదస్సులో చాలా లోతుగా మనం పరీక్షించుకుందాం ఈ రాత్రి. 3వ సంగతి చెప్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-3 ఇట్లున్నాయి తల్లి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-3 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ అది క్యారెక్టర్. యేసు ప్రభువారు ప్రేమించి ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ప్రేమ అనే శీలం నీలో ఉత్పన్నం కావాలి. అమ్మా వింటున్నారా? ప్రేమ అనేటువంటి ఈ గొప్ప అద్భుతమైన శీలం అది నీలో డెవలప్ అవ్వాలి. ఇలా చెప్తాను వినండి ప్రియులారా. ప్రేమ ఎప్పుడైనా ఒక వ్యక్తి హృదయంలో ఉంటే అతను 3 కోణాల ప్రేమను కలిగి ఉంటాడు. ఫస్ట్ యాంగిల్ ఏంటనంటే దేవుని ప్రేమిస్తూనే బ్రతుకుతాడండి, ప్రభువును ప్రేమించి బ్రతుకుతాడు. అది ప్రేమకు ఫస్ట్ యాంగిల్. అది సెకండ్ యాంగిల్ ఏంటనంటే పరిశుద్ధులను ప్రేమించి బ్రతుకుతాడు. ఇది సెకండ్ యాంగిల్, 2వ కోణం. 3వ కోణం ఏంటనంటే పాపులను ప్రేమించి బ్రతుకుతాడు. ఈ థర్డ్ యాంగిల్. ఇలా చెప్పనా? ప్రభువును ప్రేమించి మంచి ఆరాధకుడు అవుతాడు, పరిశుద్ధులను ప్రేమించి క్షమాభివృద్ధి కలిగిస్తాడు, పాపులను ప్రేమించి సువార్తికుడు అయిపోతాడు. మరి ప్రేమ అనే లక్షణమే మన ప్రవర్తనలో అది పెరుగుతూ ఉంటే ఈ సువార్తికులు లేరండి సంఘాలలో. ఈ మధ్య ఒక గణాంకాల స్టాటిస్టిక్స్ ఒక ఆయన చెబుతూ అంటున్నాడు, 100 మంది క్రైస్తవులు ఉంటేనట, వింటున్నారా లేదా, 100 మంది క్రైస్తవులు ఉంటే సువార్త చెప్పేవాళ్ళు ఎంతమంది అంటే 1 కంటే ఎక్కువేనట, 2 కంటే తక్కువేనట. చెప్పు తీసుకుని కొట్టుకోవాలి మనల్ని మనం. 100 మంది క్రైస్తవులు ఉంటే సువార్త చెప్పేవాళ్ళు ఎంతమంది? 1 కంటే ఎక్కువేనట, 2 కంటే తక్కువేనట. మోర్ దెన్ 1, లెస్ దెన్ 2. మరి ఇప్పుడు ఒక సంఘములో సువార్త చెప్పే వాళ్ళు ఏమా వింటున్నారా? ఒక 50 మంది తయారవ్వాలంటే ఎన్ని వేల మంది ఆ సంఘంలో ఉండాలి ఈ రోజున? అంతెందుకండి, మీ మొక్క మీద అడుగుతున్నాను, నువ్వు రక్షించబడిన నాటి నుంచి పాపులను ప్రేమించి సువార్త చెప్పే పని మీద ఎంతున్నావు? యేసుపాదం గారిని అడగండి, ఏమండి సిద్దిపేట ప్రకాష్ గారిని అడగండి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన యేసురత్నం గారిని అడగండి, మనక్క కృపావతమ్మ గారిని అడగండి. వాళ్ళు రక్షించబడిన తొలి రోజుల్లో ఎవరు దొరుకుతారా సువార్త చెప్దామా, ఎవరు దొరుకుతారా మందిరాన్ని తీసుకుని వెళ్దామా, ఎవరు దొరుకుతారా వాళ్ళని దగ్గర తీసుకుని అవసరాలు తీర్చుదామా, ప్రభు ప్రేమను చూపిద్దామని అగ్గగ్గలాడిపోయి బతికారు వాళ్ళు.
ఈ రోజున మనం ప్రేమ లేని పాషాణం బతుకుతున్నాం, రాయి బతుకుతున్నాం, రాయిల్లాగా. పాషాణ బ్రతుకు మంది, ప్రేమ బ్రతుకు కాదు. ఒప్పుకోవడానికి నీకు యథార్థత ఉంటే ప్రభువును ప్రేమించి ఎంత బాగా ఆరాధిస్తున్నావు, పరిశుద్ధులను ప్రేమించి ఎంత బాగా క్షమాభివృద్ధి కలిగిస్తున్నావు, పాపులను ప్రేమించి ఎంత బాగా సువార్త చెబుతున్నాం. మనం నొచ్చుకోవాలిగా. నేను మాట వాడని చెప్పు తీసుకొని చంపలు వాయి కొట్టుకోవాలి మనల్ని మనం. ప్రేమ ఎప్పుడో ఆవిరైపోయింది, ప్రేమలు చల్లారిపోయినాయి. ఎఫెసు సంఘముతో ప్రభు మాట్లాడినట్లు, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేశావు అని ప్రభు మనతో ఈ రాత్రి అంటున్నాడేమో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును. అపోస్తులు కాకయే తాను అపోస్తులమని చెప్పుకున్న వారిని నువ్వు అంగీకరించలేదని నాకు తెలుసు. నికోలైతల బోధను నువ్వు ద్వేషించినావని తెలుసు. అన్నీ బాగున్నాయి, అయినను అవసరమైందే నీ దగ్గర లేదు. ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, సహించుకుంటున్నావు. అపోస్తులని అనుకోవడం లేదు, వివేచనతో బతుకుతున్నావు. నికోలైతలను బాగా ద్వేషిస్తున్నావు. నువ్వు సిద్ధాంతపరంగా బాగున్నావు, చాలా ప్రయాసపడుతున్నావు, నువ్వు చాలా సమర్పణతో బ్రతుకుతున్నావు. కానీ నీ దగ్గర కనబడింది ఫస్ట్ లవ్ ఎగిరిపోయింది. నా మీద నీకున్న తొలి ప్రేమ లేదు. ఈనాటి క్రైస్తవ సంఘానికి ప్రభువు మీద తొలి ప్రేమ ఎగిరిపోయిందండి. చెప్పండి, అడగండి, ప్రభువా నువ్వు నన్ను రక్షించిన తొలి రోజు ఎంత బాగా నిన్ను ప్రేమించినానో, ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాను ప్రభువా, నా ప్రేమ తగ్గలేదు అని దేవుని ముందు చెప్పుకోగలిగిన గట్స్, దమ్ములో ఉన్న వారు ఇక్కడ ఎవరైనా కూర్చున్నామా చెప్పండి. నేనేం మిమ్మల్ని తప్పుపడ్డం లేదు, మీరు ఆలోచిస్తారని మోటు మాటలతో చెప్పినానంతే. అన్నా, ఎంత బాగా ప్రేమించడానికి మనమైన ప్రేమామూర్తులు. మా వల్లకాడు అంటే మళ్ళీ ఏదో అనుకునేవారు తెలంగాణ వాళ్ళు, వల్లకాడు అంటే శూన్యమని. మళ్ళీ ఏంటంటే స్వామి గారు వల్లకాడు అన్నాడు, తెలంగాణకు వచ్చి అనుకోకండి. వల్లకాడు అంటే శూన్యం. ప్రేమ మిస్ అయిపోయింది. అన్నదమ్ముల అక్క చెల్లులారా, మరి ఎట్లా అండి ప్రేమ కలిగి బ్రతకడం? వెరీ సింపుల్ అండి, చూపిస్తాను చూడండి. ఈ వచనాలన్నీ కంఠతం అయిపోవాలి మనకు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏమి రాస్తుంది తల్లి? రోమా 5:5. ఎంత బాగుంటుందో. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడినది. నీ లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఓరకనే వచ్చినోడు కాదు, దేవుని ప్రేమను తీసుకుని వచ్చి నీ హృదయములో పోసిన వాడట. అది వచనం యొక్క తాత్పర్యం. కనుక దేవుని కృపతో నీతిగా జీవించాలి, దేవుని వాక్యంతో పవిత్రంగా జీవించాలి, దేవుని ఆత్మతో ప్రేమ కలిగి జీవించాలి. ఇది కదా క్రిస్టియన్ క్యారెక్టర్, ఇది కదా క్రైస్ట్ లైక్నెస్, ఇది కదా యేసువలే ఉండే జీవితం. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, టైం లేదు కనుక 3 చెప్పాను, 4 చెప్తాను రండి. 4వది ఏంటో నేను మీ కొరకు చదివి వినిపిస్తాను చూడండి ప్రియులారా. 4వ సంగతి యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. యేసును చూడగానే అతని లోపల ఉన్న క్యారెక్టర్ ఒకటి వీళ్ళకి అర్థమవుతున్నది. ఏమిటాని క్యారెక్టర్ అంటే మండే ఆసక్తి, బర్నింగ్ జీల్. అరే, ప్రధాన యాజకుడు వాళ్ళ మామయ్య గారు కలిసి దేవుని మందిరంలో వ్యాపారాలు పెట్టేసుకున్నారే. ఇప్పుడు మందిరం దగ్గరకు వచ్చి ఈ మందిరమును శుభ్రం చేయడం అంటే మతాధికారులకు వ్యతిరేకంగా నిలబడ్డమేగా. వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తారుగా. వాళ్ళు చంపితే చంపని, వాళ్ళు కొడితే కొట్టని, నన్ను హింసిస్తే హింసించని, ఇది నా తండ్రి ఇల్లు, ఇది వీళ్ళు దొంగలుగా చేసినారు కాబట్టి నేను ఆసక్తితో శుభ్రం చెయ్యాలని మండే ఆసక్తితో దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నాడు. ఎంత బాగుందో యేసయ్య ఆసక్తి. యేసయ్య ఆసక్తి మందిరం శుభ్రం చేయడంతో ఆగలేదు. ఇంకా చూపించినా మీకు. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూస్తారా?
మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి, ఏముంది? ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేనికి ఆసక్తి? ప్రార్థించుటకు ఆసక్తి. రాత్రంతా ఏమేమో తిరిగినావు కదయ్యా యేసు, తెల్లవారుజాము నిద్రపోరాదా? తెల్లవారే కొంచెం బాగా నిద్ర పడుతుంది. చెప్పండి, మీకు రాత్రి బాగా నిద్ర వస్తుందా? తెల్లవారి కొంచెం బాగా నిద్ర వస్తుందా? మీకు చెప్పండి. అబద్ధం అనుకోండి. తెల్లవారుతుంటే దుప్పట లోపల సుఖమైన వాతావరణం తయారవగానే అబ్బో దుప్పట లోపల వెలుగుబట్టక్క ఎంత గాండ్రిస్తుందో తెల్లవారి. అరే ప్రశాంతంగా పడుకోవలసిన సమయం కదయ్యా. రాత్రంతా తిరిగినావు నువ్వు, రాత్రంతా కూడా ప్రార్థన చేశావు నువ్వు, మళ్ళీ తెల్లవారుజాముని ఇంకా చీకటిగా ఉండగానే పోతున్నావేంటి? ప్రార్థించుటకు ఆసక్తి. అమ్మా వింటున్నారా మీరంతా? మందిరాసక్తి, ప్రార్థనాసక్తి. ఇంకా విషయం చెప్పనా మీకు? ఒక పేజీ తిప్పండి. అదే మార్క్స్ వార్తలోనే 1వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియుల, 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామాలలోను నేను ప్రకటించినట్లు వెళ్లుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. సువార్తను ప్రకటించుటకు ఆసక్తి. పదండి వెళ్ళిపోదాం, సమీపమైన గ్రామాలకు వెళ్దాము రండి, సువార్తను ప్రకటించుదాం పదండి. అక్క చెల్లి తమ్ముడన్న వినండి, మందిరాసక్తి, ప్రార్థనాసక్తి, సువార్త ఆసక్తి, ఇది మండే ఆసక్తి యేసయ్యలో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు నేరుగా మిమ్మల్ని అడగన, నీ ఆసక్తి ఏంటో మరి? ఏం గడిద్దాం, ఏం పోగేసుకుందాం, తర్వాత ఏం కొనుక్కుందాం, తర్వాత పిల్లకి ఎలాంటి పిల్లాడి పెళ్లి చేద్దాం, పిల్లగాడికి పెళ్లి చేసినప్పుడు అవతల నుంచి ఎన్ని లక్షలు లాగేద్దాం, తర్వాత పిల్లకి పిల్ల పుడితే దాని మీద మనం ఇన్సూరెన్స్ ఎంత కడదాం. అసలు మన ప్రణాళికలు చూస్తుంటే మన శరీర సంబంధులమా ఆత్మ సంబంధులమా అది అర్థం కావడం లేదండి నాకు. అన్నదమ్ముల రక్క చెల్లులారా వినండి, మండే ఆసక్తి, బర్నింగ్ జీల్. అందుకనే ఈ చివరి దినాల్లో సంఘానికి ఆసక్తి ఉండదని యేసు ప్రభువారు ఇలా గద్దించినారు. చూస్తారా గద్దింపు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూడండి ఏమి రాసిందో. ప్రకటన 3:19 చెప్పమ్మా, ఏముంది? ప్రకటన 3:19 నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆసక్తి ఎగరగొట్టేసుకున్నావు. మందిరమును గురించిన ఆసక్తి లేకపోయే, ప్రార్థన చేయడానికి ఆసక్తి లేకపోయే, సువార్త ప్రకటన గురించి ఆసక్తి లేకపోయే, కనుక నువ్వు మారు మనసు పొందాలి ఆసక్తి విషయంలో. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా? ఈరోజు దైవిక విషయాలలో మనకున్న ఆసక్తి మన మంచి క్యారెక్టర్. దైవిక విషయాలలో మనకు ఆసక్తి లేకపోతే మన క్యారెక్టర్ ఎప్పుడో చెడిపోయిందని లెక్క. వింటున్నారా? మరి ఇంత ఆసక్తి ఎట్లా వస్తుందండి? ఇంత మంచి ఆసక్తి ఎక్కడ వస్తుంది? ఈ ఆసక్తి రావాలంటే నీతిగా బతకడానికి కృపనిచ్చినాడు, పవిత్రంగా జీవించడానికి వాక్యం ఇచ్చినాడు. అమ్మా వింటున్నారా మీరంతా? ఏమండి, మనందరూ ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమ కలిగి ఉండడానికి తన ఆత్మనిచ్చినాడు. ఇప్పుడు ఆసక్తి కలిగి ఉండడానికి ఏమిచ్చాడు? పరిశుద్ధుల సావాసం ఇచ్చాడు. రా, పరిశుద్ధుల సావాసంలోకి రా. సావాసానికి దూరం అయిపోవద్దు. పట్టించుకునేవారు, ప్రేమించేవారు, పలకరించేవారు, నీ యొక్క సమస్యలు ఎవడు విని కూడా సలహాలు ఇవ్వగలిగిన అలాంటి సావాసములోనికి రా. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో ఉంటుంది. మనం ఆసక్తి కలిగి బ్రతకడానికి పరిశుద్ధుల సహవాసం ఇచ్చాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది చూచిన కొలది మరి ఎక్కువగా అలాగా చేయొచ్చు. ప్రేమ చూపడానికి సత్కార్యములు చేయడానికి ఒకరినొకరు పురుగొల్పుకుందామని ఆలోచించుము. పురుగొల్పుకుందాం రండి.
పౌలు భక్తుడు ఒకసారి తిమోతితో అంటాడు, ఏం బాబు తిమోతి, నా వలన పొందిన నా వలన నీవు పొందిన కృపావరాన్ని నేను ప్రజ్వలింప చెయ్యాలని నీకు ఈ మాట రాయాల్సి వచ్చింది. ఏం ఆసక్తి సన్నగిల్లిందే? నువ్వేమో మంచి పేరున్నాడవని, మీ అమ్మ అవ్వ దగ్గర మంచి వాక్యం నేర్చుకున్నావని, నేను శీల మేమంతా సువార్త పరుగుచ్చి వెళ్తే లోకా గారు మేము ఎంటబెట్టుకుని వచ్చి మేమంతా తిప్పి ఎఫెస్ సంఘంలో ఒక పెద్ద నాయకుడిగా నిన్ను పెడితే ఈరోజు నువ్వు ఎట్లా తయారైనావయ్యా బాబు? నీకు ఇవ్వబడిన నా వలన పొందిన కృపావరమును నువ్వు వాడుకోట్లా, అది ప్రజ్వలింప చెయ్యాలని మాటలు రాస్తున్నాను. 2 తిమోతి 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, పరిశుద్ధుల సావాసం మనల్ని ప్రజ్వలింపజేస్తుంది. పరిశుద్ధుల సావాసం మన ప్రజ్వలింపజేస్తుంది. పరిశుద్ధుల వేడి, పరిశుద్ధుల తాకుడు అది దేవుని పిల్లలకు అవసరం. ప్రియులారా, ఈ రోజున చాలామంది దేవుని పిల్లలు పరిశుద్ధ సావాసాన్ని నిర్లక్ష్యం చేసి బతికే రోజులు వచ్చాయి. పరిశుద్ధుల సావాసాన్ని నిర్లక్ష్యం చేసే చెడ్డ రోజులకు వచ్చేసినా మనం. వద్దొద్దు, అది మనకు చాలా ప్రమాదం. ఆసక్తి సన్నగిల్లిపోతుంది. పరిశుద్ధుల సావాసం లేకపోతే ఆసక్తిలో సన్నగిల్లిపోయి క్యారెక్టర్ పాడు చేసుకుంటాం మనం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎన్ని చెప్పాను? చెప్పండి. నీతి, అమ్మ నోరు చెప్పండి అమ్మ, తల భయం వేసిపోతుంది నాకు. నీతి తర్వాత ఏంటి? పవిత్రత. పవిత్రత తర్వాత ఏంటి? ప్రేమ. ప్రేమ తర్వాత ఏంటి? ఆసక్తి. ఆసక్తి తర్వాత ఏంటి? ఇప్పుడు చెప్పాను, అక్కడ వరకు వచ్చాం. నీతి కొరకు కృపనిచ్చినాడు, పవిత్రత కొరకు తన వాక్యం ఇచ్చాడు, ప్రేమ కొరకు తన ఆత్మనిచ్చాడు, ఆసక్తి కొరకు పరిశుద్ధ సావాసము నీకు ఇచ్చాడు. వాడడం లేదేంటి? నీ క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవడం లేదేంటి? ఇంకెక్కువ చెప్పలేను, సమయం లేదు కాబట్టి. రండి ప్రియులారా, నేను 5వ సంగతి మీతో పంచుకుంటాను. మరొక మంచి మాట చూపిస్తాను, రండి. అదే చదువుతున్నాను, వినండి చాలా జాగ్రత్తగా. 5వ సంగతి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి. ఇలా రాసి ఉంటుంది. కొలస్సీ 3 మీ కొరకే చదువుతాను. ఇలా రాసి ఉంది 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ఒకరినొకడు క్షమించండి. ప్రభు మిమ్మల్ని క్షమించుడి, మీరును క్షమించండి. క్షమాపణ అది స్పిరిచువల్ క్యారెక్టర్. క్షమాపణ అది ఆధ్యాత్మిక శీలం. ఇది అందరికీ రాదండి. అమ్మ ఆలకిస్తున్నారా? ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం మనమును ఒకరినొకరు క్షమించుకుందాం. నేను మొన్న మా జూమ్లో బైబిల్ స్టడీ చేస్తూ మీలో క్షమించలేని మనుషులు ఎంతమంది ఉన్నారో కాగితాల మీద రాయమంటే విచారకరమైన విషయం, నా వాట్సాప్లోనికి మేము క్షమించలేని మనుషులు ఇంతమంది ఉన్నారని ఏమంటే రాసి ఫోటో తీసి నా పంపిన వాళ్ళంతా అయ్యగారులే, సేవకులే. అరే, యేసు నిన్ను క్షమించిన ప్రకారం నీవును ఇతరులకు క్షమించవలసింది. పోయి అన్నా నేను క్షమించలేని మనుషులుగో ఇలా ఉన్నారు ఇక్కడ ఇంతమంది, నన్ను ఏం చేయమంటారు? నేను క్షమించలేకపోతున్నాను. అతను నాకు చేసిన కీడంత, ఇది నాకు చేసినటువంటి కీడంత, ఎలాంటి దాన్నా నేను క్షమించాలి? అక్క, చెల్లి, తమ్ముడన్నా నువ్వు ఎలాంటి దేవుడిని నమ్మినావు? చూపిస్తాను రండి. 86వ కీర్తనలో, కీర్తన గ్రంథం నుంచి 86వ కీర్తనలో మీ కొరకే చదువుతున్నాను ఈ మాట. చూడండి 5వ వచనం ఏమి రాసిందో. 86:5 చెప్పండి, ఏముంది? ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. క్షమించుటకు సిద్ధమైన. ఒక విషయం చెప్పనా మీకు? యేసు ప్రభు క్షమించలేని పాపం ఉండదు లోకంలో. యేసు ప్రభు క్షమించలేని పాపి ఈ ప్రపంచంలో ఉండడు. ఎంత పాపినైనను యేసు ప్రేమించి క్షమించను. యేసు ప్రేమించలేని పాపి లేడు, యేసు క్షమించలేని పాపము లేదు. కానీ నువ్వు యేసు నమ్మినానంటావు, ఆయన వెంబడిస్తున్నానంటావు. కానీ సోమన్న నువ్వెన్నన్నా చెప్పు, దాన్ని అస్సలు క్షమించలేను. దాని ముఖం చూడబుద్ధి ఇట్లా, మరి ఏం చూడబుద్ధి అవుతుందమ్మా నీకు? అది ఉన్న దగ్గర నేను ఉండనన్నా అంటుంది ఒక అమ్మ. మరి ఆవిడ పరలోకంలో ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉంటావో నరకానికి పో నువ్వు. అదే మాట అండి.
అయ్యో ప్రభువా, నేను నీ మనసుతో నేను క్షమించవలసిన వాడిని, నీ మనసుతో క్షమించగలిగినటువంటి వాడు క్షమించలేకపోతున్నానంటే నీ మనసు నాకు దయచేయవా. ఫిలిప్పీ 2:5 ప్రకారం క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్షమించుటకు తన మనసును మనకు ప్రసాదించాడు. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో అమ్మా చెప్పన మళ్ళీ. నీతి కొరకు ఏమిచ్చాడు? తన కృపనిచ్చాడు. పవిత్రత కొరకు ఏమిచ్చాడు? తన వాక్యం ఇచ్చాడు. ప్రేమ కొరకు ఏమిచ్చాడు? తన ఆత్మనిచ్చాడు. ఆసక్తి కొరకు ఏమిచ్చాడు? పరిశుద్ధుల సావాసం ఇచ్చాడు. ఇప్పుడు మనం చదివినటువంటి క్షమించుడికి ఏమిచ్చాడంటే ఆయన మనసే నీకు ఇచ్చాడు. ఆయన మనసు కలిగి ఉన్న వ్యక్తులమైతే క్షమించడానికి పూనుకోవాలి కదా. నేను క్షమించలేని మనిషి ఎవడ ఉండకూడదండి. ఏదైనా నేను క్షమిస్తాను నా ప్రభువును బట్టి అని అనుకోవడం మనకు రావాలని మీ సోదరునిగా ఒక దైవ సేవకునిగా తెలియజేస్తున్నాను. అయిపోయింది. 6వ సంగతి చెప్తాను వినండి. 6వ సంగతి ఏంటంటే ఇంటికెళ్ళా చదవండి, అది కొంచెం పెద్ద వాక్య భాగం కాబట్టి ఏమంటే టెక్స్ట్ అంతా మీరు చదువుకోండి, కానీ అందులో ఒక ఐడియా మాత్రమే చెప్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 20వ అధ్యాయం చదువుతున్నాను. ఈ మంచి మాట చూడండి, 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, దాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెనని చెప్పాను. యేసు ప్రభువులో కనబడుతున్నది ఏంటో తెలుసా? ఆయన మనసెంటో హంబుల్ సర్వీస్, దీన మనసుతో పరిచర్య చేయటం, దీన మనసుతో పరిచర్య చేయడం. పరిచర్య బయట కనబడుతుంది కానీ లోపల ఆయనకు దీన మనసు ఉంది. హంబుల్నెస్, దీన మనసు, అది క్యారెక్టర్. ఈ రోజున స్వస్థత దయచేయి నాయన, ఈ రోజున పిల్లలకు మంచి సీట్ ఇవ్వు నాయన, తర్వాత మా పిల్లలకు పెళ్లి చేయి నాయన, నాకు ఇల్లు కట్టు నాయన, నాకు వాహనం ఇవ్వు నాయన, ఇలాంటి మంచి ప్రార్థనలు చేస్తుంటామే. దేవా నాకు దీన మనసు ప్రసాదించవా? ఎప్పుడైనా ప్రార్థన ఉందంటారా చెప్పండి? నేను దీనురాలుగా నీ ముందు బ్రతుకున్నట్లు, నీ ముందు దీన మనసు గలవాడుగా బ్రతుకున్నట్లు నాకు దీన మనసు ప్రసాదించవా అని ఎప్పుడైనా ప్రార్థించడం వస్తుందా? వినండి వినండి ప్రియులారా, మరి దీన మనసు మనకు రావడానికి మనకి ఏమిచ్చినాడో ఆయన, మనకు దీన మనసు రావడానికి ఆయన ఏమిచ్చినాడో ఆయన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి యెషయా గ్రంథం నుంచి 66వ కీర్తన చౌతాని మంచి మాట. యెషయా గ్రంథం 66:5 వచనం చూడండి, క్షమించండి 2వ వచనం చూడండి. అవన్నీ నా హస్త కృత్యములు, అవి నా వల్ల కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. నా విశ్రాంతి స్థానముగా ఎవరిని నేను కోరుకుంటున్నానంటే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుతుంటాడో వాడే నా విశ్రాంతి చోటు అన్నాడు యేసు. ఈ మాటలో నాకు అర్థమవుతున్న విషయం ఏంటో తెలుసా అండి? ఒక మనిషి దీనుడు కావాలంటే ఆయన మాట విని ఆయన ప్రత్యక్షతను చూచి వణికిపోయినోడు కావాలి. వణికేమని వస్తుందంటారా? అసలు ఇన్ని మాటలు మనం విన్నాం ఈ రోజంతా. ఈ మాటల్లో ఉన్న ఆ మహా గొప్ప దేవుడు ఎలాంటి వాడో అర్థమవుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షతలో మనం అలా సరిగా లేమే అనేటువంటి ఆలోచన మనకేమైనా వణుకు పుట్టిస్తుందా చెప్పండి? కనుక దీనులమై బ్రతకడానికి ఆయన గొప్పతనపు ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. బైబిల్ నిండా దేవుని ప్రత్యక్షతలో ఆయన గొప్పతనాన్ని చూచిన వారు అందరూ దీనులైపోయారు. మరి ఈరోజు అహంకారంతో బ్రతుకుతున్నాం ఏంటి సిస్టర్ గారు? నేనంటే ఏంటో తెలుసా అంటుంది ఈవిడి గారు. ఇతగాడు అంటాడు, నా గురించి ఏమనుకుంటున్నావు బ్రదర్ అంటున్నాడు. ఏమనుకోవాలి నీ గురించి? నరకానికి పనికొచ్చే పాపాత్ముడు అని అనుకోవాలి. ఇంతకంటే ఏముంది నీ దగ్గర వలకాడు? నరకమునకు మాత్రమే పనికొచ్చే పాపాత్ములం మనం. నా గురించి ఏమనుకుంటున్నావు? నేనంటే ఏంటో తెలుసా? రాలిపోవద్దు. అది అహంకారం, అది అహంకారం. అహంకారంతో బ్రతికిన వారంతా ఎలా కిందకు రాలిపోయి పడ్డారో మన తరం నేర్చుకున్నంత బాగా ఇంకెవరూ నేర్చుకోలేదేమో. కనుక వినండి ప్రియమైన స్నేహితులారా, దీన మనసుకు ఆయన ప్రత్యక్షతలో చూపి వణికిస్తున్నాడు. వనకవే. దీన మనసు ఎట్లా వస్తుంది? క్యారెక్టర్ ఎట్లా వస్తుంది?
చివరి విషయం చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది కాబట్టి. రండి ప్రియులారా, వరుసగా చెప్పాను 6 సంగతులు, 7వ సంగతి చెప్తాను రండి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఇలా రాసి ఉంది. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. 6వ వచనం చూస్తారా? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీన్ని గూర్చిన సాక్ష్యం యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం చాలా తల్లి. యేసు ప్రభువులో కనబడుతున్న క్యారెక్టర్ ఏంటనంటే సమర్పించుకోవడం, సాక్రిఫైస్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పరలోకములో ఉన్న ఆ దేవదూతలు ఇచ్చే ఆరాధనను ఆయన త్యాగం చేసుకుని వచ్చాడంట. దేవునితో సమానమైన వాడు అని ఎంచుకోబడిన వాడు ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టుకుని వచ్చాడంట. చివరి భూమి మీద వచ్చినప్పుడు ఆయన పొందవలసిన గౌరవం ఈ మనుషులు ఏం గౌరవించినారండి ఆయనను? ఒకడేమో దెయ్యాలు కనిపితంటాడు, మరొకడేమో వింటున్నారా తిండిపోతు తాగబోతుంటాడు, మరొకడేమో సమరీడని అంటాడు, మరొకడేమో నువ్వు ఎవడికి పుట్టావో తెలియదు అంటాడు. తూట్లు పడి చేస్తున్నారండి ఆయనను. లేనిపోని మాటల చేత తూట్లు పడి చేస్తుంటే భూమి మీద గౌరవం లేనివాడైపోయాడు. పరలోకంలో ఉన్న గౌరవాన్ని త్యాగం చేసి వచ్చిన వానికి ఈ భూలోకం కూడా గౌరవించలేదు, అది త్యాగం చేసేసుకున్నాడు. చివరికి సిలువ దగ్గరకు వచ్చినప్పుడు వింటున్నారా ప్రియులారా, తన దేహమంతటిని సిలువ మీద అప్పగించి తనలో ఉన్న యవ్వన పరిశుద్ధ రక్తమంతా పాపివైన నీ కొరకే కార్చి చివరి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. ఎట్లొచ్చింది సమర్పణ అంటే? అమ్మ అదే మనకు రావాలి క్యారెక్టర్. సమర్పించుకోవడం అది క్యారెక్టర్ అండి, అందరికీ రాదు. సమర్పించుకోవడం అనేది శీలోత్పత్తి అండి, అది అందరికీ రాదు. ఇప్పుడు చెప్తాను, నేను సమర్పించుకోవడానికి ప్రియులారా ఏమిచ్చినాడు నా ప్రభు అంటే తెగింపిచ్చాడు. తెగింపు, రిస్క్ తీసుకోవడమే యేసు ప్రభు కొరకు. గతించిన వారం మా దగ్గర సౌత్ ఆంధ్ర కొరకు ఒక 30 గంటలు నాన్ స్టాప్ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉంటేను వాళ్ళ మధ్య వాక్యం చెప్పడానికి పోయాను. అక్కడ ఒక ఆయన్ను తీసుకొచ్చారు సాక్ష్యం చెప్పడం కొరకని. ఆయన ఉత్తరప్రదేశ్లో అక్కచెల్లెలు అందములారు వినండి, మహారాజ్ గంజ్ అనే చోట్లో ఒక ఇంట్లో కూర్చొని వాళ్ళు ప్రార్థన అయిపోయింది, వాళ్ళు భోజనాలు కూర్చున్నారట. నువ్వు మత మార్పిడి చేస్తున్నావు అని లోపలేసేశారు. నలుగురిని వేసేశారు. సత్తెనపల్లికి చెందిన మన సహోదరుడు, లోకల్గా ఉన్న 3 మొత్తం 4 లోపల వేసేశారు. లోపల వేసినప్పుడు అక్కడ ఉంచిన వాతావరణం ఆ తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే గుండె కరిగిపోయింది. పోలీసులంతా సుస్సు పోసేసిన, యూరినల్స్కి వెళ్ళేసిన, టాయిలెట్కి వెళ్ళిన ఒక పాడైపోయిన గదిలో కూర్చో అంటున్నారట. ఎలా కూర్చుంటానండి, బాగలేదు కదంటే పడుతున్నారట. ఆ కంపు కడుతున్న రోతలేనే కూర్చున్నాను. చాలా రోజులు రిమాండ్లో ఉంచినప్పుడు అలానే ఉంచారంట. ఆ రోత కలిగినటువంటి ఇంట్లో స్థానికులైన ఆ 3 సహోదరులు తట్టుకోలేక, దేవుని కొరకు తెగించలేక వాళ్ళు అన్నారట, మేము గర్వాపసిగా మేము వెనక్కి వచ్చేస్తామన్నారు. మేము క్రీస్తుని వెంబడించాం, క్రీస్తుని మేము వదిలేసుకుంటున్నాం అని అంటే వాళ్ళ 3 దగ్గర నుంచి రాతలు తీసుకుని వాళ్ళ కొరకు చేయాల్సిన పూజలన్నీ చేసి వాళ్ళ గర్వాపసి కింద వెనక తీసేసుకున్నారు వాళ్ళు. సహోదరుడు ఒక్కడే మిగిలిపోయాడు. భార్య, బిడ్డలు ఇక్కడ సత్తెనపల్లిలో ఏమవుతున్నారో తెలియదు, ఆయన ఎక్కడున్నాడో భార్యగా తెలియదు. మొత్తానికి ఇతగాడి నెంబరు అడిగి తీసుకుని, ఇంటి వాళ్ళ నెంబర్ అడిగి తీసుకుని అతను కోర్టుకు అప్పగించే రోజున మీ ఆయన పలానా కోర్టుకు అప్పగించబోతున్నాడు, నువ్వు వచ్చి నువ్వు బెయిల్కి అప్లై చేసుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకోమనంటేను. మొత్తానికి ప్రియులారా ఆమె పరుగున వారణాసికి వచ్చింది. తెలిసిన వారెవరూ లేరు, భాష హిందీ రాదు,
ఎవరో మున్సిపాలిటీ స్కావెంజర్ ఒక పెద్ద ఆయన, అమ్మా నా ఇంటి మీద ఒక దరి వేసుకొని కింద ఉండు తల్లి అని ఇస్తే, ఆ దరి వేసుకొని కింద బతికిందంట. తన భర్తకు బెయిల్ కొరకు 7 నెలల ప్రాకులాడింది. బెయిల్ రాదే. హైకోర్టు వాళ్ళు బెయిల్ ఇవ్వలేదు సరికదా, అతని మీద తప్పుడు మాటలన్నీ ఏమండి హైకోర్టు జడ్జిగా రాసేశారట. ఇక అతను బయటకు రాలేని పరిస్థితే. కానీ ఇంత రాసిన జడ్జి గారు ఒక చిన్న సెంటెన్స్ రాశాడు. అది అతను చేసిన ఒక చిన్న తప్పిదం. అందులో ఏం రాసినాడంటే, పెద్ద కులాలందరినీ చిన్న కులాలను చేసేయబోతున్నాడు వీడు అని రాశారట. ఒక కులములు ఉన్న వాళ్ళు చిన్న కులాలు అవ్వాలంటే బోల్డంత ప్రాసెస్ ఉంటుందిగా. మరి డిక్లరేషన్ ఇవ్వాలి, బాప్తిసం ఇవ్వాలి, చర్చిలో చేర్చబడాలి, దానికి ఆర్డీఓ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, కలెక్టర్ గారు అప్రూవల్ ఇవ్వాలి, ఇంత ఉంటుంది కదా. ఇతగాడు ఒక్కడు ఆంధ్ర నుంచి వచ్చి ఈ పెద్ద కులస్తులందరినీ చిన్న కులం ఎట్లా చేస్తాడు అని ఏడిఎఫ్ వాళ్ళు ఎవడ లాయర్ గుంపు వారు పోట్లాడి సుప్రీంకోర్టులోంచి బెయిల్ తెచ్చారట. చెప్తున్నాడు, అన్నా మేము చాలా ఏడ్చానన్నా, ప్రభువా నా ఫైల్ చంద్రచూడుగా టేబుల్ మీదకి రావాలి, ఆయన ఒక్కడే కొంచెం బాగా ఆలోచించగలుగుతాడేమో ఈ క్రైస్తవుడి మీద, మిగిలిన వాళ్ళకి కనికరం లేదు, ఇక నా బతుకింకా అయిపోయింది అని ప్రార్థన చేసుకుంటే దేవుని మహాదయని బట్టి నా కేసు అది సెంటెన్స్ చెప్పే రోజు చంద్రచూడు గారు టేబుల్ మీదకే వచ్చింది. ఆయన అడిగాడట, ఎందుకు ఈయన అరెస్ట్ చేశారంటే మత మార్పిడి చేసినాడు అన్నారట. ఎవిడెన్స్ లేవి అని అడిగాడట. ఎవిడెన్స్ లేవన్నారట. మరి ఎవిడెన్స్ లేకుండా 7 నెలలు జైల్లో ఎట్లుంచారు ఇతన్ని? ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఇతను తెగింపుతో 7 నెలలు ఉన్నాడు, ఇప్పుడు కూడా దేవుని కొరకున్నాడు. ఇతనితో కలిసి ఉన్నటువంటి సేవకులు ఇతనితో కలిసి ఉన్న తెగింపు లేక, సమర్పించుకోలేక గర్వాపసి వెనక పోయినారంతే. పాపం అతను ఏడుస్తూ చెప్తున్నాడు, నా భార్య ఒక సేవకుని యొక్క సహాయాన్ని తీసుకుంటే ఆ సేవకుడు అన్నాడట, అమ్మ బొట్టు పెట్టేసుకో, బొందులు వేసేసుకో, కాలు కడియాలు పెట్టేసుకో, నువ్వు హైందవురాలని చెప్తాను, నీ భర్త కూడా హైందవుడని చెప్తాను, నేను బయటకు తీసుకొస్తాను అంటే, దేవునికి స్తోత్రం. అతని భార్య అంటుంది, చావనన్నా చస్తామేమో కానీ నేను ఆ పని చేయలేనంటుంది. ఈ రోజున సమర్పించుకున్నామని అంటున్నావు, తెగింపు లేదు. సమర్పించుకోవడం అది స్పిరిచువల్ క్యారెక్టర్, దాని కొరకు కావాల్సింది తెగింపు. నీకు తెగింపు రావడానికి ఇలాంటివి ఎన్నో సంగతులు దేవుడు నీకు వినిపిస్తూ ఉండగా, మరి ప్రభు కొరకు తెగించడానికి నీ మనసు రాకపోతే నేను ఏమని అనుకోవాలి చెప్పు? మళ్ళీ చెప్పనా, ముగించేస్తున్నాను. మనము నీతి కలిగి ఉండాలి, అదే ఆధ్యాత్మిక శీలం. దాని కొరకు ఆయన తన కృపనిచ్చినాడు. అలాగనే మన ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రత కలిగి ఉండాలి, దాని కొరకు తన వాక్యం ఇచ్చినాడు. దేవుని యొక్క శీలమైన ప్రేమ కలిగి ఉండాలి, దాని కొరకు తన ఆత్మనే ఇచ్చినాడు. దేవుని కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి, దాని కొరకు ఆయన వినండి పరిశుద్ధుల సావాసం ఇచ్చినాడు. దేవుని కొరకు మనకు క్షమాపణ గుణం కలిగి ఉండాలి, దాని కొరకు తన మనసే మనకు అనుగ్రహించినాడు. దేవుని కొరకు మా వింటున్నారా, ఎవడి సమర్పణతో మనం బ్రతకాలి, దాని కొరకు ఆయన తెగింపు కూడా నీకు ఇస్తున్నాడు. ఎక్కడో తెగింపు నీకు ఇస్తున్నా దాన్ని పక్కలో పెట్టి దేవుని కొరకు బ్రతకడానికి తెగించక ఎవడి భయపడి వినండి ప్రియులాన్ని ఆధ్యాత్మిక శీలాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఆయన ఇచ్చినటువంటి సాధనాలు వాడుకొని మనలో ఉత్పన్నం కావలసిన ఆధ్యాత్మిక శీలం పెంచుకుందామా? ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదాం. యేసు నీతి గలవాడు, యేసు పవిత్రుడు, యేసు ప్రేమ గలవాడు, యేసు ఆసక్తిపరుడు, యేసు క్షమించువాడు, యేసు ఆసక్తిపరుడు. చివరిగా ప్రియమైన స్నేహితులారా, యేసు సమర్పణ కలిగిన వాడు. ఈరోజు అక్కడ కూర్చున్నటువంటి మనం ఏ లక్షణాలు మన జీవితంలో తెచ్చుకొని ఎదుగుతున్నాం చెప్పండి. ఈ వచనం ఇవాడ బైబిల్లో ఉండడానికి కాదు, ఈ వచనం మన నోట్స్ల మీద రాసుకోవడానికి కాదు, ఈ వచనం మన జీవితంలోకి రావడానికి దేవుడు అనుగ్రహించగా, ప్రభువా నీ సారూప్యములకు రావడానికి నీలాంటి శీలము నాకు ఇవ్వా, నీలాంటి ప్రవర్తన నాకు ఇవ్వా అని వేడుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మోకరించాలనిపించిన వాళ్ళు మోకరించండి. మనకు మంచి మందిరం దేవుడు ఇచ్చాడు, కిందన కూడా మంచి కార్పెట్ ఉంది, మోకరించండి. ప్రభువా నీలాంటి
ఆ సుగుణాలు నా దగ్గర కనబడడం లేదు. ప్లీజ్ ప్రభా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా, నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు బాబు. నీలాగా ఉండాలని జగత్పునాది వేయబడకపోరమే తండ్రివైన దేవా నువ్వు ఆలోచించావు. యేసు ప్రభు అందుకొరకు ఏం చెయ్యాలో చేసి ముగించాడు. ఆత్మదేవా నువ్వు నాలో పనిచేస్తున్నావు, కానీ నాకే నీ లక్షణాలు రావటం లేదు. సమర్పణ లేదు నా దగ్గర, సమర్పణ లేదు, క్షమించే మనస్తత్వం లేదు, ఆసక్తి కూడా అణగారిపోయింది, ప్రేమలో చల్లారిపోయాను. క్షమించడం అసలు నా బ్రతుకులోనే లేదు. ప్రేమ లేని మనిషినైపోయాను, పవిత్రత లేని మనిషినైపోయాను, నీతిమాలిన మనుషున్నైపోయాను. అయినాను ప్రేమించి ఇంకా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉన్నావు. నాయనా నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆ స్వభావ లక్షణాలన్నీ నాకు దయచేయండి. నాకు కావాలవన్నీ, నాకు కావాలి. నీ కుమారుడైన యేసు వలె నేను ఉండాలి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో అని నిజంగా భారంతో ఇష్టంతో అడిగేవారు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని కొంచెం పైకెత్తి చూపిస్తారా? దీని కొరకు తెగింపు కావాలి. తెగిస్తావా? వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు అక్క, వందనాలు తల్లి. ఎవరు చూడొద్దు. విన్న వాక్యాన్ని అప్లై చేసుకుని ప్రభు కృపను కోరుదాం. చేతులు చూపిన వారు ఉన్నపాటున లేచి నిలబడండి. దైవజనుడు మన కొరకు ప్రార్థించి మనల్ని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తారు. చేతులు చూపిన వారు పైన కానీ కింద కానీ ఉన్నపాటున లేచి నిలబడి, ప్రభువా నీ క్యారెక్టర్ నాకు ఇవ్వండి, నీ సుగులాను నాకు ఇవ్వండి, నీ ప్రవర్తన నాలోకి రానివ్వండి అని వేడుకుందాం. ప్రార్థన చేసి ఇంకెవరైనా ఉన్నారా? నిలబడి చేతులు చూపిన వారు ఉన్నపాటున లేచి నిలబడండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థించి ప్రభు కొరకు ప్రతిష్ఠించి మిమ్మల్ని పంపిస్తారు. ప్రార్థన చేసుకుందాం.